మిథున రాశి వాళ్లకు ఈ వారం కొన్ని సందర్భాల్లో మిశ్రమ ఫలితాలు ఎదురు కాబోతున్నాయి. అయితే దగ్గర వ్యక్తుల నుండి కొన్ని రకాల శుభవార్తలు ఈ వారం మీరు అందుకునేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆదాయ మార్గాల్లో పెరుగుదల కనిపిస్తుంది. అయినప్పటికీ మీరు సంపాదించినటువంటి ధనాన్ని జాగ్రత్తగా కాపాడుకునేటటువంటి ప్రయత్నం చేస్తుండాలి. ఎవరో ఒకరు ఏదో ఒక రూపంలో మీకు సహకారాన్ని అందిస్తూ ఉంటారు. అనుకున్నటువంటి కార్యక్రమాలు పట్టుదలతో పూర్తి చేసే అవకాశాలు ఉన్నాయి. కార్యసిద్ధిని సాధించుకుంటారు. అందరిలో కూడా మీకున్నటువంటి కార్య దక్షత చక్కగా గుర్తింపును తెస్తుంది. పలుకుబడి కూడా పెరిగే అవకాశాలు ఉండబోతున్నాయి మిథున రాశి వారికి. మిథున రాశి వారు ఈ వారం తాము జరిపేటటువంటి వ్యాపార లావాదేవీల విషయంలో చాలా అనుకూలంగా ఉంటుంది. అయితే ఉద్యోగ విషయంలో మాత్రం చికాకులు తప్పకపోవచ్చు. జాగ్రత్తగా వ్యవహరించండి. కాంట్రాక్టుదారులు ఈ వారం కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రభుత్వం నుండి లేదా ఎవరి వద్ద అయితే మీరు కాంట్రాక్టులు పొంది ఉంటారో వారి నుండి సరైనటువంటి సమయంలో మీకు అవసరమైనటువంటి ధనాన్ని సంపాదించుకోలేకపోతారు. తద్వారా ఇతరమైనటువంటి మార్గాలను అన్వేషించవలసిన అవసరాలు ఏర్పడుతూ ఉంటాయి. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్లకు వివిధ స్థాయిల్లో పదవీ యోగాలు కూడా లభించేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ వారం చివరిలో ధనాన్ని జాగ్రత్తగా ఖర్చు చేసేటటువంటి ప్రయత్నం చేయండి. పొరపాట్లు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అనవసరమైనటువంటి వారికి మీరు ధనాన్ని ఖర్చు చేసేటటువంటి ప్రయత్నాలు కనిపిస్తున్నాయి. జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ వారం ఈ మిథున రాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై సత్యనారాయణ స్వామి వారిని పూజించవలసిన అవసరం కనిపిస్తుంది. స్వామివారిపైన మీకున్న అచంచలమైనటువంటి భక్తి విశ్వాసాలు చాలా శుభకరమైనటువంటి ఫలితాలను కలగచేస్తుంటాయి. స్వామివారికి తులసి అర్చన నిర్వహించండి. ఎన్నో రకాల ప్రయోజనాలు పొందవచ్చు.